వికసిత భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు బీజేపీ నేతలు. యువత మోదీ స్ఫూర్తితో దేశాభివృద్ధిలో అభ్యున్నతిలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ అంటే కేవలం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ కాదని నిజమైన హైదరాబాద్ బస్తీలో ఉందన్నారు. బస్తీలు, మురికివాడల్లో ఇంకా పేద ప్రజలు పడుతున్న ఇబ్బందుల పరిష్కారం కోసం ప్రణాళికలు రూపొందించాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశం కోసం ఎన్నో సంస్కరణలు, సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి ప్రధాని మోదీ అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని కృషి చేస్తున్నారని చెప్పారు. మియాపూర్లో సేవా పక్వాడలో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు రామచంద్రరావు. యువత మోదీ స్ఫూర్తితో దేశాభివృద్ధిలో అభ్యున్నతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అందులో తెలంగాణలో హైదరాబాద్లో షేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈరోజు ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్స్ అన్ని కాన్స్టిట్యూన్సీలో అందరూ ఇక్కడ వారి ఆధ్వర్యంలో ఇక్కడ రక్తదానం ఈరోజు శిబిరం జరుగుతూ ఉంది. ప్రతి శిబిరంలో 75 మంది, ఎందుకంటే 75 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు పూర్తి అయింది కాబట్టి 75 మంది రక్తదానం చేస్తూ ఉన్నారు. కొన్ని కూడా ఎక్కువ కూడా అయితే 70 ఎక్కడ తగ్గట్లేదు. మన నరేంద్ర మోదీ గారు దేశానికి సేవ చేసిన సందర్భంగా ఆ సేవాభావం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కలగాలి. హైదరాబాద్ నగరంలో నిధుల కొరత ఉన్నప్పటికీ లభ్యమవుతున్న నిధులను సమర్థవంతంగా వినియోగించి అభివృద్ధి చేయాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో హైదరాబాద్ కలెక్టర్ అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ అంటే కేవలం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ కాదని నిజమైన హైదరాబాద్ బస్తీల్లో ఉందన్నారు. బస్తీలు, మురికివాడల్లో ఇంకా పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులు పరిష్కారం కోసం ప్రణాళికలు రూపొందించాలన్నారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బస్తీల్లో కూడా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అనేక రకాల సమస్యలు ఉన్నాయి. దురదృష్టం మనకు తెలుసు, ఇటీవల వర్షాలు వస్తే నాంపల్లి అసెంబ్లీలో ఇద్దరు కొట్టుకొని పోయారు. ఈరోజు ఒక డెడ్ బాడీ నల్గొండలో దొరికింది, ఇంకొకటి డెడ్ బాడీ కూడా దొరకలేదు. రాత్రి కూడా ఒకటి సనత్నగర్ అసెంబ్లీలో ఒక అబ్బాయి ఇదే విధంగా ఇబ్బంది గురయ్యాడు. కాబట్టి పరిస్థితులు మనము తీవ్రతను అర్థం చేసుకుని కొంత అందరము కోలాప్ గవర్నమెంట్ అప్రోచ్గా ఈ సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ రైల్వే స్టేషన్లో ఇక నుంచి నిజామాబాద్, రాయలసీమ, నవాంగి ట్రైన్ ఆగనుందని తెలిపారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ట్రైన్ ఆపేందుకు రైల్వే బోర్డు అంగీకరించిందని తెలిపారు. ఈ ట్రైన్ ఆగడం వల్ల తాండూరు పరిసర ప్రాంత ప్రజలకు ఎన్నో విధాలుగా లాభం జరుగుతుందన్నారు. బషీరాబాద్ మండలి నుంచి నాకు వచ్చి షికాయత్ చేస్తుంది ఏంటంటే, స్కూల్ పిల్లల నుంచి బిజినెస్ వాళ్ళు లేకుంటే హాస్పిటల్ పోవాలన్న అవసరము, రైలు ఆగుతలేదు. అయితే నేను మా ఆఫీస్ టీం మొత్తం కంటిన్యూస్గా 7 నెలల నుంచి ఫాలోఅప్ చేస్తే ఇంకొక సక్సెస్ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు మన రాయలసీమ ఎక్స్ప్రెస్ తిరుపతి నుంచి హైదరాబాద్ పోయే ఎక్స్ప్రెస్ 2 దిక్కులా ఆగుతుంది. పోయేటప్పుడు వచ్చేటప్పుడు 2 దిక్కులా ఆగుతుంది. ఇది సంతోషం, ఇది మంచి వార్త. ఇప్పుడు ఆల్రెడీ అది రిలీజ్ చేసిండు. జీఎం గారు మాతో మాట్లాడింది మా ఆఫీస్, నేను కూడా జీఎం గారితో కలిసిన, ఇది కూడా రిలీజ్ చేసిండు. గ్రూప్ 1 పరీక్షలో హైకోర్టు తీర్పును సర్కారు అమలు పరచకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు ఎంపీఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ బీసీ భవన్లో కోర్ కమిటీ సమావేశాన్ని బీసీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టు తీర్పును అమలు పరచాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను త్వరగా భర్తీ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పుపై అమలు చేయకుండా డివిజన్ బెంచ్కు తీసుకుపోతుంది. ఇది సీరియస్ విషయం. ఎందుకంటే ఇప్పటికే 12 సంవత్సరాల నుంచి గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేయడం, డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ లాంటి ఉన్నత ఉద్యోగాలు ఉన్నాయంట. పెద్ద మొత్తంలో 563, ఉమ్మడి రాష్ట్రంలో కూడా 563 లేవు. అంత పెద్ద రిక్రూట్మెంట్ జరుగుతుంది. నాకు కూడా దీని మీద జాప్యం చేయడం ఇష్టం లేదు. కాగజ్ నగర్లోని రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ టు నాగపూర్ వందే భారత్ సెమీ హైస్పీడ్ రైలు హాల్టింగ్ను ప్రారంభించారు ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్. గత వారం రోజుల్లో 4 రైళ్లకు హాల్టింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లో 60 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. సికింద్రాబాద్ టు సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య మరో కొత్త రైలును ప్రవేశపెట్టాలని కోరారు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు.